అవుతుంది. ఏడ చచ్చారు ఎదవలో. రే దున్నపోతులారా, సుల్తాన్ వస్తున్నాడు రా, స్నానం చేసి తొందరగా రండి రా. వీళ్ళు డప్పు కొడుతున్నారా, డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా? ఏం వినిపించవట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎరా కింకాంగు, వీళ్ళు కొట్టే కొట్టుడు చెవికి అస్సలు ఎక్కట్లా. చెవుడు తుప్పదిలిపోయేలా కొట్టమను. సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెక్. సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి. సుల్తాన్ వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అన్ని పనులు సర్లే సర్లే సర్లే. అంటే అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా, చికెన్ బిర్యానా మటన్ బిర్యానా అని అడుగుతున్నారు. అది కాదు ఇంకేంటి, అయ్యగారితో కొంచెం మాట్లాడాలి. అలాగా రండి. మా కోసం ఒకడిని చంపాలి. చంపాలా? ఎవరిని? జయేంద్ర. వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము. 4 సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. మేం కుదరదని చెప్పాం. వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి, పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణాలనైనా ఇస్తారు కానీ భూముల్నివ్వరా? వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగలబెట్టేశాడు. ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కాదని చేస్తే మరణం. మరణమే. అయ్యా, ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది. మా పిల్లల తాళిబొట్లు, మేం చెమటొడ్చి సంపాదించిన డబ్బు. వీటిని తీసుకొని వాడిని ఎలాగైనా సరే చంపి పాతేయాలయ్యా. మేమంతా కలిసి పోలీసు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా. ఎవరూ ముందుకు రాలేదయ్యా. కొంతమంది తిండి గతి లేక వలసెళ్ళి పొరుగురులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా. వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను. మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, ఇది సత్యం. మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి చాలు. చాలా సంతోషం. సంతోషం. సుల్తాన్ ఎయిర్పోర్ట్లో దిగాడంట, త్వరగా వాటిలో కానీ రా. అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు, ఎవరో కూడా తెలియదు. ఇది ముఖ్యమని ఆలోచించండి. చాలా ముఖ్యం మన్సూర్. మనం లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. పాపాన్ని తగ్గించుకోవాలి కదా, మాటిచ్చేశాను, నిలబెట్టుకోవాలి. ఎలా ఉన్నావు? 100 ఆబూతుల మధ్య ఇరుక్కున్న లేకదోళ్ళ ఉన్నాను. అందరూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. విక్రమ్, కాశీ బాగున్నావు? నువ్వైనా పేరు పెట్టి పిలిచావు. చల్. రే ఏంట్రా నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు? అదే గాడి పేరు. మావయ్య ఏంటి? బాగున్నాను. తురి బాగున్నావా? బాగున్నాను. మావయ్య నాన్న, ఎందుకు లేరా? నాన్న బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవర్రా కాలుగా గ్యాంగ్? దింపండ్రా దింపండ్రా. అంటున్నాడు నిజమేనా? రెండేరా దించండి. ఎవర్రా దాక్కుంది? నువ్వేగా దాక్కున్నావుగా. లైట్ గా భయం వేసింది మచ్చా. ఈయన గాడ్ ఫాదర్. నమస్కారం ఫాదర్. బాగున్నావా? 2 ఏళ్ల తర్వాత వచ్చావు. ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఆర్ని ఇటు మనిషా పూలకొండ అనుకున్నా. వారం రోజులు. ఒక వారం రోజులు
ఏదో అర్థమైనట్టే చెప్పట్లు కొడుతున్నారు యదవలు. ఒరే చూడరా, రోబోలో రజనీకాంత్లో అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇక మీదట మనకు పని ఉండదేమో. అవునరా మావా. సుల్తాన్, రోబో బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి నాన్న. పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న. సుల్తాన్ బాబు, అలా అయితే మనకు 100 రూపాయలు పార్సిల్ చేయండి. నరకోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి, మనం ఫ్రీగా ఉండొచ్చు. నీకు పని ఉండదు, పర్లేదా? అయ్యయ్యో, ఆ రోబోలు నాన్నే అట్టు పెట్టు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అయ్యా, పెంచింది మేమందరం, మెడలు మీక. సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే, పెట్టవే ఫోను. మచ్చా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. అర్జెంటుగా డబ్బాలు లాక్కో. ఈ గుంపు మింగేసడానికి మనకే మిగలదు. మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా. కానీ ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా, ఏడవకమ్మా, అన్నికేం కాదు. అయ్యా, చెప్పేది వినమ్మా. మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికే 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మ, మీ నాన్న నీ చేతికి కత్తిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడివ్వండి అయ్యా. బ్రతుకుంటే గచ్చి తాగైనా బ్రతుకుతాం. అయ్యా, పిజ్జా కొట్లు అడిగి చూసాం. వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కానట. కానీ వాడిని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే. పట్టుకోవచ్చయ్యా. ప్రాబ్లం అది కాదు మన్సూర్. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు. వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు. ఎరా, 1 వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు? ఓహో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి? చేసే ఉంటుందిలే, బాంబేలో ఉంటున్నావు కదా, ఇవన్నీ సహజం. ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్టె. నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే. ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు. తను నా మహారాణి. అలాంటి అమ్మాయిని నీ కంటపడితే ఇది ఆ అమ్మాయికి తొడుగు. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వెళ్ళి చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? రక్తంతో బతకడం అలవాటైపోయిందా? చాలామంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కాస్త బయటికి వెళ్ళి చూడండి నాన్న. ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు. నాకే తగులుతాయి నాన్న ఇంతకాలం మీరు చేసిన పాపాలన్నీ. రక్తంతో తరిసిన దెబ్బతోనే నేను పెరిగాను, తిన్నాను, చదివాను. ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది. మీకు దండం పెడతాను నాన్న. మీకు ఇలాంటివి చాలు. వాళ్ళందరినీ పంపించేయండి, కనీసం ప్రాణాలతో ఉంటారు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మా బతుకులే అలాంటివి.
దీనింతటితో ఆపలేము, మార్చలేము. వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్లున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ కుటుంబం. నువ్వు నా కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు? నన్ను మాత్రం ఎందుకు చదివించారు? నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండేవాళ్ళుగా. ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్లో అడిగింది, మీ నాన్న మీ చేత కత్తి పట్టిస్తారా అని. ఇవాళ శారదమ్మ చూసిన చూపు జీవితాంతం మర్చిపోలేనన్న. నేను రేపు వెళ్ళిపోతాను నాన్న, ఇంకెప్పటికీ రాను. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు. కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి. వీళ్ళనెప్పుడూ రౌడీలుగా, గుండాలుగా చూడొద్దు. వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు. నా మనసుకు అది చాలుగా. మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఆయన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు. అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచలం, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్. సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్. ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వార్ అని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే, నాకు తెలుసు. సుల్తాన్ ఉన్నంతవరకు ఏది వద్దని చెప్పాను కదా, ఎందుకు తొందరపడ్డాను? ఇప్పుడున్న గొడవలు చాలావా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా! నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్చి చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు, బోల్టు, ప్లేట్లతో తెలివి, ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను. 6 నెలలు సరిపోతుందా?
కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను. అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. మీరు ఎప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రాణం పోతుందయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి నీకేమన్నా బుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు. వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమోపితో సమానమని నిరూపించావు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకుందాం. ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు. రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడను. తప్పుకో.